ఓవైపు యుద్ధం ముంచుకొస్తుంది, మరోవైపు ఢిల్లీపై కాలుష్య కొరలు కమ్ముకుంటున్నాయి. ఈ సమయంలో దేశానికి రెండో రాజధాని అవసరముందా? దక్షిణాదిన మరో క్యాపిటల్ ఏర్పాటు చేస్తారా? చేస్తే ఏ నగరాన్ని రాజధాని చేస్తారు? క్యాపిటల్ రేసులో హైదరాబాద్తో పాటు అమరావతి కూడా ఉందా? తెలుగు రాజధానులకు ఏ అంశాలు అడ్వాంటేజ్ కానున్నాయి, ఏ అంశాలు ప్రతికూలంగా మారనున్నాయి? వాచ్ దిస్. మరోసారి తెరపైకి రెండో రాజధాని అంశం. దక్షిణాది రాజధాని నగరంపై ఊహాగానాలు. క్యాపిటల్ రేసులో హైదరాబాద్, అమరావతి. పాకిస్తాన్తో వారు తప్పదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరోసారి దేశ రెండో రాజధాని విషయం తెరపైకి వచ్చింది. దక్షిణాదిలో ఒక నగరాన్ని రాజధానిగా చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అది ఏ నగరం అన్నదానిపైన ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటివరకు హైదరాబాద్ అయితేనే దేశ రెండో రాజధానిగా బాగుంటుందనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు రేసులోకి అమరావతి వచ్చింది. దేశ రెండో రాజధానిగా అమరావతి అయితేనే బెటర్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా రాజకీయ పరంగా కూడా రెండో రాజధానిగా అమరావతి అయ్యేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే టాక్ నడుస్తోంది. దేశ రాజధానిగా ఏ నగరాన్ని నిర్ణయించాలన్నా అందుకు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుతం దేశ రాజధానిగా ఢిల్లీ కొనసాగుతోంది. అయితే ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత, ఆరోగ్య సమస్యలు వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా ఢిల్లీని పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలు చాలా ఈజీగా టార్గెట్ చేయగలవు. దీంతో దక్షిణాదికి మరో రాజధాని కావాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956లో రచించిన స్మాల్ స్టేట్స్ పుస్తకంలో హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా చేయాలని సూచించారు. అయితే ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. చాలామంది రాజకీయ నేతలు సైతం హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ను రెండో రాజధానిగా చేయాలనే టాక్ ఎప్పటినుంచో ఉంది. హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ను, పార్లమెంటును ఏర్పాటు చేయాలని చాలామంది డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలతో హైదరాబాద్కు కనెక్టివిటీ ఉంది. రైలు, రోడ్డు మార్గాలతో పాటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కూడా ఉంది. అంతేకాకుండా ఇప్పటికే మెట్రోపాలిటన్ సిటీగా గుర్తింపు తెచ్చుకుంది హైదరాబాద్. ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు ఎన్నో రంగాల్లో హైదరాబాద్ అభివృద్ధి సాధించింది. దీంతో దేశ రెండో రాజధాని హైదరాబాద్ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తపరిచారు. అయితే హైదరాబాద్ను దేశ రాజధాని చేయాలన్న వాదనను కొందరు తెలంగాణ వాదులు ఖండిస్తున్నారు. రెండో రాజధానిగా హైదరాబాద్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేదే లేదంటున్నారు. హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా చేస్తే ఢిల్లీ పరిస్థితులే ఇక్కడ వస్తాయని అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్కు పోటీగా ఇప్పుడు అమరావతి దేశ దక్షిణాది రాజధాని రేసులోకి వచ్చిందనే టాక్ నడుస్తోంది. ఇందుకు అనేక కారణాలను చెబుతున్నారు విశ్లేషకులు. కృష్ణానదీ తీరాన గుంటూరు జిల్లాలో వెలిసిన అమరావతి నగరం చారిత్రక వారసత్వంతో పాటు ఆధునిక మౌలిక సదుపాయాలకు ప్రత్యేకంగా ప్రణాళిక చేపడిన నగరంగా గుర్తించబడుతుంది. బౌద్ధ ధర్మ పరంపరలో అమరావతికి ప్రత్యేక స్థానం ఉంది. శాతవాహన కాలంలో నిర్మించిన అమరావతి స్తూపం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం. ఈ చారిత్రక నేపథ్యంతో కూడిన నగరాన్ని ఆధునిక పరిపాలన కేంద్రంగా మార్చే దిశగా ముందడుగు వేస్తున్నారు. మరోవైపు ఎన్డీఏలో టీడీపీ కీ రోల్ పోషిస్తోంది. కేంద్రంతో ఏపీ సీఎం చంద్రబాబుకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇటీవలే అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ పరిణామాల దృష్ట్యా అమరావతి దేశ రెండో రాజధాని అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమరావతిని సింగపూర్ తరహాలో తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. దీంతో అమరావతి దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించే ఒక పరిపాలనా నగరంగా మార్చవచ్చనే టాక్ వినిపిస్తోంది. అంతర్జాతీయ సంస్థలు కూడా అమరావతి ప్రాజెక్టుకు మద్దతిచ్చాయి. మాస్టర్ ప్లాన్ ఆధారంగా రూపొందించబడిన అమరావతి నగరంలో స్మార్ట్ సిటీ ప్రణాళికలు, అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక సదుపాయాలు, గ్రీన్ బెల్ట్లు, ప్రభుత్వ పరిపాలనా కేంద్రాల ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించబడ్డాయి. ఐకానిక్ రాజధాని, దేశానికి గౌరవంగా నిలిచే రాజధాని అంటూ సాగుతున్న రాజకీయ ప్రసంగాలు కూడా అమరావతి దక్షిణాది రాజధాని అవుతుందనే వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చెందుతున్న అమరావతి దక్షిణ భారతదేశానికి భౌగోళికంగా మధ్య భాగంలో ఉంది. కృష్ణానదీ తీరాన గుంటూరు జిల్లాలోని ఈ నగరం విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు సుమారు 300 నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణ భారతదేశం మొత్తంలో సులభంగా చేరుకోగలిగే స్థితిలో ఉండడం వలన అమరావతి భవిష్యత్తులో పరిపాలన, ఆర్థిక, సాంకేతిక హబ్గా ఎదిగే అవకాశాలు కలిగి ఉంది. ఇది దేశం అంతటిలో తక్కువ కాలంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా నిలుస్తోంది.
ఓ నగరాన్ని దేశ రాజధానిగా ఎంచుకోవడానికి కొన్ని ముఖ్య అంశాలు ఉండాలి. ఆ నగరంలో మంచి రోడ్డు, రైల్వే, విమాన రవాణా సౌకర్యాలు ఉండాలి. నగరంలో ప్రజలకు భద్రత, ఒక సురక్షితమైన వాతావరణం ఉండాలి. మంచి ఆర్థిక పరిస్థితులు ఉండాలి. కనెక్టివిటీతో పాటు మరికొన్ని విషయాలు అమరావతికి అనుకూలంగా ఉన్నాయి. గోదావరి, కృష్ణా నదులకు మధ్య అమరావతి ఉంది. పూర్తిగా నూతనంగా నిర్మించదలిచిన రాజధాని ప్లాంట్ సిటీగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. పారిశ్రామిక, వ్యవసాయ పటిష్టత ఉన్న ప్రాంతం అమరావతి. అయితే అమరావతికి సైతం కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రస్తుతం అమరావతి నిర్మాణం ఆలస్యంగా జరుగుతోంది. రాజకీయ స్థిరత్వం లేకపోవడం, మారే ప్రభుత్వాల పాలసీ మార్పులు అమరావతికి లోపాలుగా చెప్పవచ్చు. అమరావతిలో పూర్తి మౌలిక సదుపాయాలు ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మొత్తానికి పాకిస్తాన్తో వార్ తథ్యమనే నేపథ్యంలో దేశ రెండో రాజధాని అంశంపై చర్చ జరుగుతుంది. మరి దక్షిణాదికి రాజధాని హైదరాబాద్ అవుతుందా, లేదంటే అమరావతి అవుతుందా తేలాలంటే వేచి చూడాల్సిందే.